మనకు ఒక విషయం చూస్తే ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎలా అంటే బైబిల్లో కొంతమంది ఏం అయ్యారు అని అంటే చనిపోయిన వాళ్ళను తిరిగి పొందారు, చనిపోయారు, ప్రార్థించడం ద్వారా తిరిగి పొందారు. కానీ అదే విశ్వాసంతో ఏం చేశారు, కొంతమంది దేవుని కోసం చనిపోయారు. చూడండి, రెండు చోట్ల కొంతమంది దేవుడి దగ్గర విశ్వాసంతో ప్రార్థన చేయడం ద్వారా చనిపోయిన వాళ్ళని మళ్ళీ పొందితే, అదే కేటగిరీలో అదే విశ్వాసంతో ఏం చేశారంటే విశ్వాసం కోసం తాము ఏదైతే నమ్ముకున్నారో ఆ విశ్వాసం కోసం తమ వాళ్ళని వాళ్ళు కూడా కోల్పోయారు. అంటే ఇదేంటి, రెండు చోట్ల ఉన్నది విశ్వాసమేనా అని అంటే దాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. ఒకసారి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11:35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లకై యాతన పెట్టబడిరి. ఓకే, ఇక్కడ చూస్తే స్త్రీలు ఏమంట, మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందారంట. కానీ ఇంకొకరు ఏంటి, శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరు విడుదల పొందనొల్లక. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే రెండు గ్రూపులను చూస్తున్నాం, 2 types ఆఫ్ గ్రూపులను చూస్తున్నాం. ఒకటేంటి అని అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతకడం అనమాట, చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతికిన వాళ్ళు. రెండవది ఏంటి అని అంటే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి ఇంకేదో కంటికి కనిపించింది ఏదో శ్రేష్టమైనది కావాలని విడుదలను పొందనొల్లక దాన్ని విడుదలని దయచేస్తానన్నా కానీ విడిచేస్తానన్నా కానీ నో అని చెప్పేశారు. దేనికోసం? ఇక్కడ ఉన్నది ఏంటి ఒకసారి ఆలోచించండి. చనిపోయిన వాళ్ళు బ్రతికేరన్నా కానీ అక్కడ ఒక విశ్వాసం ఉంది. రెండవది, ఇక్కడ నిన్ను విడుదల చేస్తాము, నువ్వు వెళ్ళిపో అంటే ఒక బానిసత్వంలో కానీ యాతన పెట్టబడి బహుగా యాతన పెడుతున్న సమయంలో విడుదల చేస్తానన్నా కానీ నో అని చెప్పేశారు. ఇదేంటి? ఇది కూడా విశ్వాసం. ఒకసారి ఆలోచిస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏలియా కాలంలో ఒక విధవరాల స్త్రీ కుమారుడు చనిపోయినప్పుడు ప్రార్థన చేస్తే బ్రతికాడు. ఇదేంటిది? విశ్వాసం. రెండోది, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలీషా కాలంలో మరొక స్త్రీ కుమారుడు చనిపోయాడు, ఇక్కడ ప్రార్థన చేశాడు, బ్రతికాడు. ఇక్కడ రెండూ కూడా ప్రార్థన చేసినప్పుడు బ్రతికారు అని అంటే ప్రార్థన చేసిన వాళ్ళలో విశ్వాసం అనేది ఉంది, రైట్. రెండోది ఏంటి అని అంటే అదే టైంలో అదే సిచ్యువేషన్ అదే పాత నిబంధనలో దేవుని కోసం చంపబడ్డారు, దేవుని కోసం యాతన పెట్టబడ్డారు, దేవుని కోసం అగ్నిగుండంలో వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు, సింహాల బోన్లోనికి కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఇదేంటి? ఇది కూడా విశ్వాసమే. అంటే ఏంటి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూడండి. అంటే ఇక్కడ వాళ్ళకి విశ్వాసం లేదా అంటే ఎవరైతే రంపాలతో కొట్టబడ్డారో వాళ్ళని ఏ విధంగా చూడాలి మనం అంటే ఈ రోజున్న క్రైస్తవ్యంలో ఈ రోజు క్రైస్తవం అనేది ఎలా చూస్తుంది అని అంటే ఎప్పుడు మిరాకిల్ జరగాలి, ఎప్పుడు అద్భుతం జరగాలి, అద్భుతం జరిగితేనే నాకు క్రైస్తవుడిగా సక్సెస్ అయినట్టు, నేను ఏదైనా నా ప్రాబ్లం కానీ నా సమస్య కానీ బయటకు వస్తేనే నాకు ఏదో నేను దేవుళ్ళలో బ్రతుకుతున్నట్టు అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే ఎలాగైతే ప్రాబ్లం నుంచి బయటకు వస్తున్నారో అదే విధంగా ప్రాబ్లంలోకి వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నారు. దీన్ని విశ్వాసం అని అంటారు. ఒకసారి చూడండి, విశ్వాసం అంటే ఏంటి అంటే ఎప్పుడు మిరాకిల్ని కోరుకుంటాం కాదు. విశ్వాసం అంటే ఏంటంటే ఎప్పుడు ప్రాబ్లం నుంచి బయటికి రావాలని అనుకుంటాం కాదు. విశ్వాసం అంటే నా జీవితం కష్టమైన నష్టమైన సుఖమైన బాధ అయిన ఏదైనా కానీ దేవునికి మహిమకరంగా జరిగేలా నా జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవడం, ఇది విశ్వాసం అని అంటే. ఓకే, అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ నేను చెప్పాను కదా, నీ జీవితంలో ఏదైనా పరిస్థితి వచ్చిందంటే ఆ పరిస్థితిలో నువ్వు దేవుని మీద ఆధారపడాలి, రైట్. నాకు కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది అని అంటే దేవుడి మీద ఆధారపడ్డమే. నువ్వు పర్మిట్ చేయకుండా నాకు ఇది రాదు ప్రభువా, నీ చిత్తం, నేను ఈ కష్టకాలంలో నీకు వ్యతిరేకంగా ఎక్కడ మారకూడదు, నీకు వ్యతిరేకంగా ఎక్కడ నేను బ్రతకూడదు, అది మాత్రం చూడు. నేను ఎక్కడ ఈ కష్టకాలం వచ్చింది, ఓకే తప్పించుకొని ప్రార్థన చేస్తావు, ఓకే తప్పించలేదనుకో ఈ కష్టకాలంలో నీకు వ్యతిరేకంగా నేను ఎక్కడ ఏ పని చేయకూడదు, ఎలాంటి తప్పులో పడకూడదు, ఎలాంటి పాపంలో పడకూడదు. అంతిమంగా మన లక్ష్యం ఏమవ్వాలి అని అంటే మన విశ్వాసం ఏంటి అని అంటే పాపం చేయకుండా మనం ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతామో తద్వారా మనం బ్రతికిన దాని ద్వారా మనం ఏం పొందుతాము అని అంటే పరలోక రాజ్యంలో స్థానం పొందుతాము. ఇది మన విశ్వాసం. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని అంటే నువ్వు ఆ కష్టకాలంలోనైనా యాతన పెట్టేటప్పుడైనా ఏ సమయంలోనైనా కానీ నువ్వేం చేయాలంటే దేవునికి వ్యతిరేకంగా నేను ఏది చెయ్యను అని గట్టిగా తీర్మానం చేసుకుని కూర్చోవాలి. ఇది దేవుడు కావాలనుకుంటున్నాడు, ఇది దేవుడు కావాలనుకునే విశ్వాసం. అంటే దేవుడు అద్భుతాలు చేయడా, చేస్తాడు. అద్భుతాలు కష్టాలు రావా, వస్తాయి. అంటే నేను చెప్పేది ఏంటి అని అంటే అద్భుతాలు చేసినా కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా ఏది ఏమైనా ఈ జీవితం అనేది ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన ఇష్టం, అంతే. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు.
ఆయన ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తాడు అంతే. ఆయన ప్లానింగ్ అంతా, ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడనే ఒక ఒక ఎబిలిటీ కానీ నీ మెంటల్గా కమిట్మెంట్ అనేది నీలో ఉండాలన్నమాట. అప్పుడు నువ్వేమవుతావు అంటే ఎక్కడికి చెక్కు చదవు. అది నిజమైన విశ్వాసం అంటే. ఓకే, ఒకసారి చూడండి, మనకు ఏదన్నా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ప్రేయర్ చేస్తాం. ప్రేయర్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం అనేది పోతుంది, ఒక్కోసారి పోదు. పోకపోయినా ప్రాబ్లంలోనే ఉన్నా నువ్వు కమిట్మెంట్ అనేది ఎలా ఉండాలంటే నా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అదే కమిట్మెంట్తో ఉండ. ఆ కమిట్మెంట్ నిన్ను ఎక్కడ నిలబెట్టిద్ది అంటే దేవుని దగ్గర గొప్ప బలమైన సాక్షిగా నిలబెట్టిద్ది. ఎప్పుడు ఆయన కృప అనేది నిన్ను విడిచిపోదు. ఆయన కృపనంటే ఇక్కడ భౌతికంగానైనా, ఇప్పుడు ఒక కష్టంలో ఉన్నావు, ఒక ఇబ్బందిలో ఉన్నావు. ఇబ్బందులు ఉన్నప్పుడు నీ మైండ్ అనేది నీకు ఏం చెప్పుద్ది అని అంటే రెండు రకాలుగా చెప్తుంది. ఎందుకు ఈ జీవితం, ఇంతకాలం నేను దేవుళ్ళలో ఉంటున్నాను, ఎందుకు ఈ కష్టం అనేది వస్తుందో అని ఒకటి చెప్పింది. రెండవది ఏంటంటే కష్టమైనా ఇరుకైనా ఏదైనా కానీ నేను కరెక్ట్గా ఏదో ఒక రోజు ముగించాల్సిన జీవితం. ఎలాంటి ముగించే జీవితం గురించి నేను ఎందుకు అంత పోరాటం, ప్రభువా నీ చిత్తం, నువ్వు ఏం చేస్తావో ఎటు తీసుకెళ్తావో నీ చిత్త ప్రకారం చెయ్యి అని దేవుని మీద కంప్లీట్గా ఆధారపడడం. సో నీకు నిజమైన విశ్వాసం ఉండాలి అని అంటే జీవితంలో ఏదొచ్చినా, ఎంత తుఫాను వచ్చినా నువ్వు చెక్కు చెదరకుండా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఎగ్జామ్ రాసినప్పుడు ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే ఫస్ట్ పాస్ అయ్యాడు, వెంటనే పాస్ అయ్యాడు ఫస్ట్ రాసిన దాంట్లోనే. రెండవసారి ఏంటి అని అంటే ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రాశాడు. ఎలా రాశాడు? కష్టపడి చదివి మళ్ళీ రాశాడు, అప్పుడు పాస్ అయ్యాడు. రెండోసారి కూడా ఫెయిల్ అయ్యాడు అనుకో, మూడోసారి ఇంకా కష్టపడతాడు. అంటే ఏంటి అని అంటే తనకు ఒక ఛాలెంజ్ అనేది వస్తుంది అక్కడ. ఆ ఛాలెంజ్లో నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావో అంత సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అవుతున్నావు. అంటే ఫస్ట్ టైం చదివి పాస్ అయిన వాడికి, ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యి చదివిన వాడికి ఒక అనుభవం అనేది ఉంటుంది. అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా నిన్ను స్ట్రాంగ్ చేసింది. అంటే నీకు ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యల నుంచి నువ్వు ఒక లెసన్ అనేది నేర్చుకుంటావు. ఆ సమస్యలో నేను ఏం నేర్చుకుంటున్నాను, ఈ సమస్యలో నుంచి నాకు ఇంతకు ముందు ఉన్నది ఏంటి, ఇప్పుడు వచ్చింది ఏంటి. సమస్యలు వచ్చే కొద్దిగా నువ్వేమవుతావు అంటే దేవుళ్ళో స్ట్రాంగ్ అవుతా ఉంటావు. ఆ సమస్య దేవుడు ఏమంటున్నాడంటే మరణానికి అప్పచెప్పను అని చెప్పేశాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావు సమస్యలు ఎన్నైనా రావచ్చు కాక, కానీ నిన్నైతే అవమానానికి అప్పచెప్పే దేవుడు కాదు. ఒకవేళ అవమానం వచ్చినా క్రీస్తుని బట్టి సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఏది ఏమైనా కానీ మనకు ఒక మైండ్ సెట్ ఉంటుందండి. ఎలా అనంటే నీ మైండ్ సెట్ అనేది నీకు చెప్తా ఉంటుంది, నువ్వు ఇక్కడ తప్పు చేసావు, ఈ తప్పును బట్టి ఇది వచ్చింది అన్నప్పుడు నీ మైండ్ చెప్పింది తప్పు చేసావు, కానీ తప్పు ఏం చేయలేదు, కరెక్ట్గానే దేవుళ్ళు ఉంటున్నానని నీకు ఒక స్ట్రాంగ్ నమ్మకం అనేది ఉంది, ఒక బిలీవ్ అనేది ఉంది. ఆ బిలీవ్ అనేది వచ్చినప్పుడు, ఒక శ్రమ అనేది వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఆనందపడుతూ ఉంటావు, భయపడవు, బాధపడవు. ఏది చేసినా దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే నా జీవితాన్ని ఎప్పటికప్పుడు వచ్చి దేవుడి దగ్గర చెక్ చేసుకుంటున్నాను. అది ఒక్కటే ఏం చేసింది అంటే నిన్ను చాలా ధైర్యం ఇచ్చింది. ఎంత కష్టమైనా రానిగాక ఏమనుకుంటుందంటే బ్రతుకుతైతే క్రీస్తు, చావైతే లాభం అనే ఆ ధైర్యాన్ని నీకు తీసుకొచ్చిందని. ఎలా అనగలిగాడు అంటే ఆయన ఎప్పటికప్పుడు తన జీవితాన్ని దేవుడి దగ్గర పెట్టుకొని పరిశీలన చేసుకుంటున్నాడు. తప్పు చేశానా, ఎక్కడ చేశాను, ఎప్పుడు చేశాను, ఏ పరిస్థితుల్లో చేశాను, దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతూ బ్రతుకుతుంది. ఇదే కదా క్రైస్తవ జీవితం అని అంటే. నువ్వు ఈ రోజు ప్రారంభించావండి, ఈ రోజు ముగించే వరకు కూడా నీ జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ప్రభువా నేను ఏ తప్పు చేశాను, ఏ పొరపాటు చేశాను, నీకు ఎక్కడ వ్యతిరేకంగా జీవించాను అని దేవుడి దగ్గర నిన్ను నువ్వు చెక్ చేసుకుని బ్రతకాలి. అంటే ఓవరాల్గా దీని యొక్క వచనం యొక్క సారాంశం ఏంటి అని అంటే, విశ్వాసం అనేది ఎప్పుడు కూడా నీకు పాజిటివ్ వైబ్లోనే ఉండదు, నెగిటివ్స్ కూడా ఉంటాయి. నెగిటివ్స్ ఎక్కడ? భౌతికంగా. నీ మనసుగా నెగిటివ్ వైబ్ కూడా ఏం చెప్పింది అంటే సంతోషం. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఫలితం అనేది నీకు వచ్చేసేసి నీ సమస్య అనేది సంతోషంగా మారుతుందంటే మారదు. ఎందుకంటే ఆ ప్రార్థన చేసిన తర్వాత నీకు ఫలితం నువ్వు ఆశించిన దాంట్లో నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తావు అని అంటే సంతోషాన్ని, ఆ సంతోషం అనేది రానంత మాత్రాన నువ్వు విశ్వాసంలో ఫెయిల్ అయిపోయావంటే కానే కాదు. ఆలోచించండి, ఇక్కడ మన పరిస్థితి, మన మైండ్ మనతో ఏం చెప్తుంది అనేది మాత్రం మనం ఆలోచించాలి. ఓకే, ఒకరు చనిపోయిన వాళ్ళని తిరిగి పొందారు, ఇంకొకరు ఏం చేస్తున్నారంటే తమ ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. అంటే నువ్వు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే నిత్య జీవితం, మరి శ్రేష్టమైన పునరుత్థానం. అంటే నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే నీ భౌతికమైన జీవితం గురించి కాదు, నువ్వు ఆలోచించాల్సింది మరి శ్రేష్టమైన జీవితం ఎక్కడుంది? చనిపోయిన తర్వాత జీవితంలో ఎవరు చూశారు అని అంటే బైబుల్ చూశారు. బైబుల్ని నువ్వు కరాఖండిగా నమ్మితే, విశ్వాసం అంటే ఏంటి? దేవుడు చెప్పిన ప్రతి మాటనే నమ్మాలి, అప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు. చనిపోయిన తర్వాత నాకు ఒక జీవితం ఉందే అనే కదా క్రైస్తవ్యం.
అంటే నీ జీవితం అనేది, నీ విశ్వాసం అనేది మొదలేంటి? నీ యొక్క మరణం. నీ మరణంతోనే నీ యొక్క విశ్వాసానికి చిగురు అనేది వస్తుంది. ఇక్కడి వరకు నువ్వు భౌతికంగా ఉన్నంతసేపు కూడా, భౌతికంగా నువ్వు జీవించిన జీవితం అనేది ఏదైనా కానీ, నీ యొక్క టార్గెట్కి నువ్వు ఒక బిల్డ్ అనేది చేసుకుంటున్నావు. నీ టార్గెట్ ఎప్పుడు? మరణం తర్వాత జీవితం. ఇది నిజమైన క్రైస్తవ్యం. ఇక్కడ ఈ కష్టంలో అనేది కొన్ని సార్లు నువ్వు అనుకున్నట్టుగా జరగవచ్చు, నువ్వు అనుకున్నట్టుగా జరగవచ్చు. ఏది ఏమైనా నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, నా జీవితం వల్ల యేసుక్రీస్తుకి మహిమ రావాలి, మహిమకరంగా నేను జీవించాలి, కానీ వ్యతిరేకంగా నేను ఎక్కడ జీవించకూడదు అన్న మైండ్ సెట్లో నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఓకే, ఓవరాల్గా దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నువ్వు స్ట్రగుల్స్ ఫేస్ చేసినా, లేదంటే నువ్వు అద్భుతాలు చూసినా, ఏదైనా దేవుడు గొప్పవాడు. ఇదొక్కటే గుర్తుంచుకుని మనం ఏం చేయాలంటే, ఏ కష్టమైన బాధ అయినా కానీ మరి శ్రేష్టమైన దాని మీద నువ్వు మైండ్ ఉంచినప్పుడు ఈ లోకంలో భౌతికంగా వచ్చేది నీకు కంటికి కనిపించదు. ఇది నిజం. నేను అనుభవిస్తున్నాను. మీరు అనుభవిస్తున్నారా? అయితే కామెంట్ చేయండి. ఎలా ఉంటుంది మీకు ఆ పరిస్థితుల్లో? కష్టం వచ్చినప్పుడు మీ థింకింగ్ అనేది ఎలా ఉంటుంది? ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి. అంటే ఏంటి అని అంటే, మీ ఆలోచన ఎలా ఉంటుంది? మనం ఆలోచించాల్సింది, నిజ క్రైస్తవుడుగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో వచ్చే కష్టాలకే నువ్వు సరెండర్ అయిపోతే నువ్వెలాగా? మనకు అందుకే ఒక ఎగ్జాంపుల్లో ధనవంతుడు పేదలాజరు అని చెప్పాడు. అంత కష్టపడినా కానీ అతనికి పరలోకం వస్తుందా? అంటే అంత సుఖపడినోడికి కూడా నరకం వస్తుందా? వస్తుంది. అంటే భౌతికమైన జీవితం అనే దాన్ని బట్టి నువ్వు ఇక్కడ ఎలా బ్రతుకుతున్నావు అంటే, ఏ స్థితిలో ఉన్నావు అన్న దాన్ని బట్టి డిపెండ్ అవ్వదు. నీ మానసిక పరిస్థితి. భౌతికంగా శరీరానికి కంటికి కనిపించేది శరీరం కాదు. శరీరంతో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, భౌతికంగా నీ స్థితి ఎలా ఉన్నదని కాదు. మానసిక స్థితి, ఆత్మీయ స్థితి నీకు ఎలాగుంది? ఆత్మీయ స్థితి, మానసిక స్థితి ఎవరికి తెలుస్తుంది? నా మానసిక స్థితి ఏంటి, నా ఆత్మీయంగా నేను ఎలా ఉంటున్నాను అనేది నాకు మాత్రమే తెలుస్తుంది. ఇంకెవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో తెలుసుకో. దేవుడికి దగ్గరగా ఉంటున్నావా, దూరంగా ఉంటున్నావా? కావాలనుకుంటుంది చేస్తున్నావా, వద్దనుకుంటుంది చేస్తున్నావా? వాక్యానికి అనుకూలంగా బ్రతుకుతున్నావా, వాక్యానికి ప్రతికూలంగా బ్రతుకుతున్నావా? దేవునికి దాహం అంటే దాహం ఇచ్చేవాడిగా బ్రతుకుతున్నావా, బళ్ళెంత ఇంకా పుడిచేవాడిగా, చేదు చిరకనిచ్చేవాడిగా బ్రతుకుతున్నావా? ఆలోచించండి. ఒకసారి ఆలోచించిన తర్వాత మీ యొక్క ఆలోచన అనేది కష్టంలో, శ్రమల కాలంలో కష్టం వచ్చినప్పుడు మీ థింకింగ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.